ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం. ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఉదయకాలం దేవుడు ఎక్కువగా అంటే మామూలుగా ఆశీర్వదింపబడదు అని, ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన నిన్ను దీవించునని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే, దేవుని యొక్క విధులు మనము ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేసినటువంటి వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు. అంతేకాదు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మనల్ని దీవించేవారుగా ఉంటారు అనమాట. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చేయగలుగుతామో ఖచ్చితంగా మన జీవితంలో అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట. ఆషేరు గురించి అంటే తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, తన సహోదరుల కంటే కటాక్షం నొందును. అంటే మనము ఆషేరును గురించి మనము ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు రాయబడుతూ వచ్చాయి. అంటే తన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదము, తన సహోదరుల కంటే దేవుని ద్వారా తనకు ఎక్కువ కటాక్షం పొందినట్లుగా మన వాక్యంలో చదువుతాం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని రాయబడింది. కింద ఫుట్ నోట్ లో మనం చదివితే బలము అని రాయబడింది కదా. ఇక్కడ లేయా దాసి అయిన జిల్ఫా ఆషేర్ను దేవుడు తనకు అనుగ్రహించిన తర్వాత లేయా అక్కడ ఒక మాట అంటది అనమాట, స్త్రీలందరూ నన్ను భాగ్యవతి అందరు కదా అని ఆ కుమారునికి ఆషేర్ అని పేరు పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అదే ఆషేర్ని గురించి మనము యాకోబు కూడా తన కుమారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడ ఆషేరును గురించి ఒక మాట పలుకుతాడు అనమాట. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఈ ఆషేరు ఒక దాసి యొక్క కుమారుడే, కానీ దేవుని ఎడల ఎంత అనుగ్రహం పొందుతూ వచ్చాడంటే రాజులకు తగిన మధుర పదార్థములు, అంతేకాదు ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. దేవుని విషయంలో ఎంతో గొప్ప భాగ్యాన్ని తను సంపాదించుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం. తన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదం, తన సహోదరుల కంటే దేవుని ద్వారా తన అంతగా కటాక్షము పొందుతూ వచ్చాడు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటామో, దేవుడు అంటే అందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం, సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవించేటువంటి వారుగా ఉంటారు. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివిన రీతిగా ఆషేరు ఆ విధంగా చేయగలుగుతూ వచ్చాడు కాబట్టి దేవుని ద్వారా అంత ఎక్కువైన ఆశీర్వాదం పొందాడు. రాజులకు తగిన శ్రేష్టమైన మధుర పదార్థములు అతని యొద్ద ఉంటూ వచ్చాయి. దేవుని ద్వారా అతను కటాక్షం పొందుతూ వచ్చాడు. సో మనం ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం చదివితే, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని చెప్పాను. ఈ మాటలు దేవుడు ఇస్సాకుతో సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసేదనని చెప్పాను. ఇక్కడ ఇంకా ఇస్సాకు ప్రార్థన చేయకముందే ఇస్సాకు తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ మనం ఆదికాండం 26వ అధ్యాయంలో చదవగలం. అక్కడ ఫిలిష్తీయుల ద్వారా, సో తను గెరారు కాపుర్ల ద్వారా ఎన్నో విషయాలు తను ఎదుర్కొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎన్నో ప్రతికూలమైన అనానుకూల సమస్యలు గుండా తను వెళ్తూ వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా సో దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడు. దేవుడు ఇస్సాకు యొక్క హృదయాన్ని గమనించినటువంటి దేవుడే ప్రత్యక్షమై ఆ మాట సెలవిచ్చాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించదనని
చేస్తానని ఇక్కడ ఇస్సాకుతో దేవుడు సెలవిచ్చాడు అనమాట. ఉదయకాలం నీకు కూడా అనేకమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ అనానుకూల సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ అన్ని ప్రతికూలమైన పరిస్థితులే నేను ఫేస్ చేస్తున్నాను. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఈ పేదరికంలో, ఈ నిరుద్యోగ స్థితిలో నేను ఇంత ఎక్కువైన ఆశీర్వాదం పొందగలనా? నా జీవితంలో నేనెప్పుడు అభివృద్ధి పొందుతాను, నేనెప్పుడు దీవించబడతాను, నేనెప్పుడు ఈ యొక్క ఎక్కువైన ఆశీర్వాదానికి పాత్రుడవుతానని ఉదయకాలం అనుకుంటున్నావేమో నీ స్థితిని బట్టి. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, ఇందాక వాక్యంలో చదివిన రీతిగా ఆషేరు ఒక దాసి యొక్క కుమారుడే, కానీ తన జీవితంలో తన సహోదరులందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం, దీవెన తను పొందినట్లుగా మన వాక్యంలో చదువుతూ వచ్చాం. మనం కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుని యొక్క ఆజ్ఞలు విధులు మనం గైకొంటామో, దేవుడు మనల్ని కూడా అందరికంటే ఎక్కువైన విధానంలో ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇస్సాకు వెళ్ళిన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకుంటూ వచ్చాడు. ఇస్సాకును, అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఉదయకాలం నీకున్న పరిస్థితులు అవి ఏవైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సహాయం చేయగలడు. దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క ఎక్కువైన ఆశీర్వాదం నీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.